ఇది చూడ్డానికి సన్‌రైజ్ వ్యూలా ఉన్నా గాని, ఇది సన్‌సెట్ వ్యూ మామ. ఇది వర్షం పడిన తర్వాత వచ్చిన సన్‌సెట్. భలే ఉంది చూడ్డానికైతే. హలో మామ, నేను మీ హరి. ఇవాళ మన 100 డేస్ న్యాచురల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సిరీస్‌లో డే 61. ఇంక రోజులాగానే లేక్ దగ్గరికెళ్ళి రన్నింగ్ కంప్లీట్ చేసుకొని, అలా మైండ్ రిలీఫ్ కోసం కాసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత మైండ్ ప్రశాంతంగా ఉంటది మామ. ఇంకా అలా అవన్నీ కంప్లీట్ చేసుకొని పీజీకైతే వచ్చేసాను. పీజీలో ఎవ్రీ మండే పులిహోర ఉంటుంది. దాన్ని లంచ్‌కైతే తీసుకెళ్తాను. ఒకప్పుడైతే పులిహోర రైస్ అస్సలు ఇష్టం ఉండేది కాదమ్మా. ఇప్పుడైతే 1, 2 రోజులైనా వండుకునే బాధ తప్పదని చెప్పి తీసుకెళ్తున్నాము. ఇంకా మండే ట్రాఫిక్ గురించి అయితే చెప్పబలేదు మామ. నడిచే గ్యాప్ కూడా లేకుండా మొత్తం వెహికల్స్ తో నిండిపోయి ఉంటుంది. వాతావరణం చూస్తుంటే ఇవాళ వర్షం పడేలా ఉందనిపించింది. కరెక్ట్ గా ఆఫీస్ కి రీచ్ అయ్యి లోపలికి వెళ్ళానో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు అనిపించింది ఇదేదో రూమ్ లో నుంచి బయట రాకముందే కానీ పడి ఉంటే శుద్ధంగా ఈ రోజు రూమ్ లో పని చేసుకుని అనిపించింది మామ. అలా ఉంది మరి మన లక్. ఇంకా ఈవినింగ్ కూడా చాలా పెద్ద గాలి వీస్తున్నాయేమో. ఆ వెదర్ చూస్తే మళ్ళీ వాన పడద్దేమో అనిపించింది. దేవుడా, రూమ్కి వెళ్ళేదాకా పడబాకని కోరుకున్నాను. సాయంత్రం మన లక్ బాగుంటుంది. నేను రూమ్కి వెళ్ళే వరకు అయితే వర్షం అయితే పడలేదు. ఇలా మనలో చాలా మంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ వర్షం పడితే బాగుంది, ఇవాళ స్కూల్కి వెళ్ళకుండా ఆగిపోవచ్చు అనుకుంటాం కదా మామ. అది మామ, ఇవాళకి మన వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.